సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతోంది. కానీ ఆ ఆనందం వెనుక ఒక భయంకరమైన మృత్యుపాసం దాగి ఉంది. అదే చైనా మాంజా. ప్రభుత్వం నిషేధించిన, పోలీసులు హెచ్చరిస్తున్నా సిటీలోకి ప్రమాదకరమైన మాంజా అక్రమంగా చేరుతోంది. ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాలను నియంత్రించడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఈ మాంజాలు హైదరాబాద్కు చేరుతూనే ఉన్నాయి. ఈ మాంజాల కట్టడికి పోలీసులు సిటీలో దాడులు నిర్వహిస్తున్నారు. నిషేధిత మాంజా అమ్మినా, నిల్వ చేసినా భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. స్కూల్లో, కాలేజీలో చైనా మాంజాతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ వాటిని వినియోగిస్తూనే ఉన్నారు. పోలీసుల కళ్ళుగప్పి కోడ్ లాంగ్వేజ్తో చైనా మాంజా దందా జోరుగా సాగుతోంది. వ్యాపారులు దీనిని బహిరంగంగా ప్రదర్శించరు. నమ్మకమైన కస్టమర్లకు కోడ్ పేర్లతో అమ్ముతున్నారు. మన దగ్గర చైనా మాంజా తయారీ జరగకపోయినా ఢిల్లీ, నోయిడా నుంచి గుట్టు చప్పుడు కాకుండా సిటీకి వస్తోంది. సాధారణ వస్తువుల ముసుగులో లారీలు, కొరియర్ సర్వీసులతో వీటిని హైదరాబాద్కు తరలిస్తున్నారు. పాత బస్తీతో పాటు సిటీలోని పలు ప్రధాన మార్కెట్లలోని రహస్య ప్రదేశాల్లో వీటిని స్టాక్ పెట్టి మరీ అమ్ముతున్నారు. పిల్లలు, యువత ఎక్కువగా చైనా మాంజా కొంటున్నారు. ఇది సాధారణ నూలు దారంలా కాకుండా నైలాన్ లేదా ప్లాస్టిక్తో తయారవుతుంది. తొందరగా తెగదు. సాధారణ మాంజాతో పోలిస్తే దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. పతంగుల పోటీల్లో గెలవడానికి చైనా మాంజాలను ఉపయోగిస్తున్నారు. అవి మనుషులు, జంతువులు, పక్షుల ప్రాణాలు తీస్తున్నాయని అర్థం చేసుకోలేకపోతున్నారు. చైనా మాంజా బంద్ हो गया, बहुत कस्टमर पूछ रहे चैना मांझा बंद हो गया. अभी आया मयूर गोल्ड बोल के 12 करोड़ का कॉटन ट्रेड, एक नंबर मांझा है ये. बहुत पूछ रहे लोग डेली, फिर वो नहीं है, बैन हो गया, वो पुलिस पकड़ लेके जा रहे बोल के नहीं बेच रहे. हमारे पास तो ये मयूर गोल्ड बोल के है हमारे पास. సాధారణ మాంజా గాజు పొడితో చేసినా అది పర్యావరణంలో కలిసిపోతుంది. కానీ ఈ ప్లాస్టిక్, నైలాన్ మాంజా వందల ఏళ్లైనా భూమిలో కరగదు. బైక్లపై వెళ్లే వాహనదారుల మెడకు ఈ దారం తగిలితే అది పదునైన కత్తిలా గొంతును కోసేస్తుంది. ఆకాశంలో ఎగిరే పక్షుల రెక్కలు ఈ దారానికి చిక్కుకొని తెగిపోతున్నాయి. చెట్లపై చిక్కుకున్న మాంజాలతో వేలాది పక్షులు ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు చైనా మాంజా విద్యుత్ తీగలకు తగిలితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. पब्लिक बहुत पूछ रही, हम नहीं दे रहे. हमारे पास बलेरी का मांझा हम मंगाए हैं. सभी भाइयों को और बंधुओं को वही कह रहे हैं कि बलेरी का जो इस्तेमाल करो, किसी के जान को जोखिम नहीं होता. और एक किंग से मांझा आया है, वो भी मांझा नंबर 1 है, तागे का है, आप लोग इस्तेमाल कर सकते. और सभी लोग मिलके ये चैना मांझा का जो है सो कोई भी खरीदो मत और बेचो मत बोल के हम सबसे विनती कर रहे. భారత ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైనా మాంజాలపై కఠినమైన నిబంధనలు పెట్టినా కట్టడి చేయలేని పరిస్థితి ఉంది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 చట్టం కింద చైనా మాంజా తయారీ, అమ్మకం, వాడకం పూర్తిగా నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేసి షాపుల లైసెన్స్లను రద్దు చేస్తారు అధికారులు. చైనా మాంజా కంప్లీట్ బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా హార్మ్ఫుల్ ఉంది. అందుకోసం సో దానికి బీట్ చేయడానికి మనం ఈ స్కై కింగ్ అని ఒక న్యూ మాంజా వచ్చింది, అదే యూజ్ చేయండి. మన ఎన్విరాన్మెంట్కి సేవ్ చేయండి, హ్యూమన్ లైఫ్ సేవ్ చేయండి. పండుగ అంటే సంతోషం, అది వేరొకరి ఇంట్లో విషాదం నింపకూడదు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ వేళ ఆకాశంలో ఎగిరే గాలిపటాలు వినోదాన్ని పంచాలి, కానీ వీధుల్లో వెళ్లే వారి గొంతులకు ఉరితాళ్లు కాకూడదు. ప్రస్తుతం సిటీలో సైలెంట్ కిల్లర్గా మారిన ఈ చైనా మాంజాను అరికట్టడానికి పోలీసుల చర్యలే కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం.